హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోచిత్రాలు. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ. మీ వండితే తినడం తప్ప ఎప్పుడూ వండలేదు. డీప్ ఫ్రై చేసుకుంటాం కానీ కర్రీ అయితే ఫస్ట్ టైం వండుతున్నాను. సో ఫిష్ మనం బయట నుంచి తెచ్చాక మళ్ళీ ఒకసారి కడగాలి. అప్పుడు లెమన్ ఇంకా సాల్ట్ వేసి కడిగితే సో నేను చూపిస్తున్నా కదా అలా వెళ్ళిపోతుంది. మా అత్తమ్మ చెప్పిన టిప్. ఇదేంటిది? ఏంది? బామా ఫిష్ ఫిష్ ఏమంటావు నువ్వు? ఫిష్. వాడు పురుగులని అలాంటివి చూసే బామంటాడు, సో అలా అంటున్నాడు. సో దీనికైతే కావాల్సినవి అయితే మెంతులు. ఫస్ట్ మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత ధనియాలు, షాజీరా, చెక్క అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత ఉల్లిగడ్డని ఇలా పెనం పైన వేయించుకోవాలి మొత్తము. తర్వాత దీంట్లో కూడా కొంచెం జీలకర్ర యాడ్ చేయండి. దాన్ని కూడా ఇలా బ్రౌనిష్గా వచ్చే వరకు చేసి పక్కకు పెట్టేసుకొని ఈ టూ కూడా సపరేట్గా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ మాత్రం ఫిష్ కర్రీకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. రోజు ఏం తినం కదండి ఆయిల్ ఎక్కువ, సో అప్పుడప్పుడు ఇలాంటివి చేసినప్పుడు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే పర్లేదు. తర్వాత అందులోనే కొంచెం ఉల్లిగడ్డ, 2-3 ఎండుమిర్చి వేసేసుకొని కలుపుకుంటారు కదా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని అలాగే దాన్ని కూడా కలిపేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, ఆ పేస్ట్ని మాత్రం ఇందులో వేసేయండి. అది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అది పోయిన తర్వాత అందులో కారం పొడి, ఉప్పు మీకు తగినంత, మా దగ్గర ఒక ఫిష్ మసాలా ఉంది అది వేసాను నేను. సో అది కూడా వేసుకోండి. దాని తర్వాత అది కూడా కొంచెం దగ్గరికి అయ్యాక అందులో మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు గుజ్జు వాటర్ మాత్రం అందులో వేసేయండి. అది వేడెక్కాక కొంచెం మసులుతూ ఉండాలి. మసిలేటప్పుడు మాత్రం ఫిషెస్ తీసి అందులో వేసేయండి. అంతే, సింపుల్గా ఉంటుంది. నేను కూడా ఫిష్ కర్రీ అంటే ఎంత పెద్ద ప్రాసెస్, అబ్బా నేను ఎప్పుడు చేయలే, నేను చేయను అని భయపడేదాన్ని. కానీ ఈసారి సరే ట్రై చేద్దాం అనిపించింది. సో నేనైతే ఇలా చేశాను. దీని తర్వాత మేము కొన్ని ఫిష్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాం అనేసి పెట్టాను. కొన్నేమో ఇందులో నేను చేపల పులుసులో ఉండే ఫిషెస్ పీసెస్ని తినను, సో దానికోసం నేను మళ్ళీ డీప్ ఫ్రై చేసుకున్నాం ఒక 2-3 అనేసి దాన్ని అయితే పక్కకు పెట్టాను. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం? ఆయన నాలాగా ఇదో పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళు ఎంతమంది? సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగానే వచ్చింది, పర్లేదు. నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచిగా చేయొచ్చు అనిపించింది. సో నేను ఇలా వంట చేస్తుంటే వాళ్ళిద్దరు అలా బయట నుంచి చూస్తున్నారు. ఇలా తర్వాత లాస్ట్కి కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాక ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. ఓకే. అండ్ దీనికేమో మసాలా రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫిష్ మసాలా, కారం పొడి, ఉప్పు, లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి నేను ఫిషెస్కి పట్టిద్దామనేసి అలా కలుపుతున్నాము. అందులో కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోండి, సెట్ అవుతుంది. ఫిష్ మసాలా వచ్చేసి మా మామయ్య చేసుకొచ్చారు. అప్పుడు మా చిన్నోని బర్త్డే అప్పుడు మేము బర్త్డేలో ఫిష్ మసాలా అనేది అప్పుడు మిగిలింది, అందుకని అది ఉంది కదా, ఇప్పుడు ఫిష్ ఎప్పుడో ఒకప్పుడు చేసుకుంటాం కదా అని గుర్తొచ్చి మళ్ళీ ఫిష్ మసాలా అయితే యాడ్ చేశాను. అది న్యాచురల్గా చేసిందే, ఇంట్లో మా మామయ్య ప్రిపేర్ చేశారు దాన్ని. దీన్ని ఇంకా ఇలా పట్టించేసి ఒక 25 మినిట్స్ అలా పక్కకు పెట్టేసాను, హాఫ్ అన్ అవర్ వరకు. దాని తర్వాత డీప్ ఫ్రై చేసుకుందామని ఆయిల్ తీసుకొని అందులో స్టార్ట్ చేశాను. కానీ మా హస్బెండ్ కంట డీప్ ఫ్రై వద్దంట, సో షాలో ఫ్రై కావాలన్నాడు. సరే అనేసి ఒక 2 పీసెస్ 3 పీసెస్ అలా ఫ్రై చేసి మళ్ళీ మిగతావన్నీ కూడా షాలో ఫ్రై చేశాను. సో డీప్ ఫ్రై అయితే ఇలా మనం ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేసి. ఇది కూడా ఈజీ. ఇదేమో పెనం పెట్టుకొని దానిపైన ఒక లైట్గా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దానిపైన కాలిస్తే అయిపోతుంది. ఇది కూడా టేస్ట్ బాగా వచ్చింది, కానీ 2 డిఫరెంట్ టేస్ట్ లాగా అనిపించాయి, కానీ బాగుంది. మనం ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా వేడి పైన తినే కంటే చల్లారాక తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే అయితే ఇంకా బాగుంటుంది. ఈ ఫిష్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, ముళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో షాలో ఫ్రై రెడీ అయిపోయింది. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.